ఎవరిని కలవాలి? నోరు పొడారిపోతోందా? ఇంకా సమస్య, సలహా, హెల్త్ టిప్. వానాకాలం మొదలవగానే మనకు జ్వరాల బెడద బాగా పెరుగుతుంది. తరచూ రకరకాల విష జ్వరాలు ప్రబలుతుంటాయి. ముఖ్యంగా ఈ సీజన్లో ఫ్లూ జ్వరాల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ఫ్లూ సోకినప్పుడు జలుబు, ముక్కు నుంచి నీరు కారడం, ఒళ్ళు నొప్పులతో ఒకటే చికాకుగా ఉంటుంది. వర్షాకాలంలో వేధించే ఫ్లూ జ్వరాలకు హోమియో వైద్యంలో లభించే ఔషధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లూ జ్వరాలు సీజన్ మారిన ప్రతిసారి విరుచుకుపడుతూ పదులు వందల సంఖ్యలో ప్రాణాల్ని బలి తీసుకుంటున్నాయి. ఒకప్పుడు మలేరియా, కలరా ధాటికి ప్రజలు మృత్యువాత పడేవారు. ఇప్పుడు వాటి స్థానాన్ని ఫ్లూ వైరస్లు ఆక్రమించాయి. సాధారణ ఫ్లూ వైరస్లు ఎప్పటికప్పుడు తమ అంతర్గత నిర్మాణాన్ని మార్చుకుంటూ శక్తివంతంగా మారుతుండటంతో ఫ్లూ జ్వరాలు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఫ్లూ జ్వరాల బెడద మరీ తీవ్రంగా ఉంటుంది. ఫ్లూ జ్వరాల గురించిన మరిన్ని వివరాల్ని ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. హోమియో వైద్యాన్ని అధునాతన వైద్యంగా పరిగణించాలి. హోమియోపతిలో ప్రత్యేకత ఏంటంటే ఔషధాలని మానవులపై ప్రయోగాలు చేసి ఔషధ లక్షణాలు రాబట్టి వాడతారు. అసలు ప్రయోగాలంటూ చేసి లక్షణాలను రాబట్టడం అనేటువంటిది హోమియో వైద్యంతో మొదలైంది. అందుకు నేను దీన్ని అధునాత వైద్యం లేదు. అధునాతనం నేను ఎందుకంటున్నా అంటే డోస్ తగ్గించకపోతే స్థూలమైనటువంటి మోతాదుల్లో వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మందులకి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి అంటే సూక్ష్మమైన మోతాదుల్లో వాడాలి. మినిమం డోస్. ఆ మినిమం డోస్ వాడే పద్ధతి మొట్టమొదటిగా అప్పటికి ఇప్పటికీ హోమియో వైద్యంలోనే. ఇవాళ వ్యాక్సిన్స్ వచ్చినాయి అలోపతిలో, సూక్ష్మమైన మోతాదులు. అది ఈ రోజున వచ్చినాయి వ్యాక్సిన్స్. హోమియో వైద్యంలో ఔషధాలన్నీ కూడా వ్యాక్సిన్స్ కిందే లెక్క, సూక్ష్మమైన మోతాదులు. ఇది 18వ శతాబ్దంలోనే వచ్చింది. అందులో ఇది మోస్ట్ మోడర్న్ దీని కింద లెక్క. మూడవ అంశం ఏంటంటే మామూలుగా ప్రతి పదార్థానికి కూడా ఔషధ ధర్మాలు ఉన్నాయి. అంటే మెడికల్ ప్రాపర్టీస్ ప్రతి ఔషధానికి, ప్రతి వస్తువుకి ఉన్నాయని చెప్పి. ఇసుక ఉందనుకోండి, ఇసుక కూడా ఔషధ ధర్మాలు ఉన్నాయి. ఇసుకని మీరు ఎప్పుడు ఇంగ్లీష్ వైద్యంలో వాడటం మీరు ఎరగరు. ఇసుక అంటే సిలికా బ్రహ్మాండమైనటువంటి ఔషధం హోమియో వైద్యంలో. అంటే ఏమిటనమాట, ప్రతి పదార్థానికి కూడా ఔషధ ధర్మాలు ఉన్నాయి కనుక్కున్నది హ్యానిమన్. అందువల్ల ఇది మోస్ట్ మోడర్న్ వైద్యం కింద లెక్క. అందువల్ల హోమియో వైద్యాలను మీరు ఎప్పుడు కూడా అసామాన్య ఔషధాలు అని పరిగణించవచ్చు. సామాన్య వ్యాధులు, అసామాన్య ఔషధాలు అంటే ఈ మాట హోమియో వైద్యానికే దక్కుతుంది. మామూలుగా ప్రతిరోజు మనం జలుబు, జ్వరం చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. ఇది వైరస్ వ్యాధి, ఫ్లూ అంటాం దీన్ని. వైరస్ వ్యాధులు దేనికి కూడాను ఔషధాలు లేవు మామూలు వైద్యంలో. ఆ వ్యాధులలో వచ్చే ఫలితాలు తప్ప వాటికి లేదు. ప్రత్యేకమైన ఔషధాలు హోమియోలో ఉన్నాయి. ఫ్లూ అనగానే గుర్తుపెట్టుకోదగిన ఔషధం జెల్సీమియం, తర్వాత రస్టాక్స్, తర్వాత బ్రయోనియా, తర్వాత యుపోటోరియం పెర్ఫోలియేటం. ఈ 4 ఔషధాలు గుర్తుంటే ఫ్లూ అంటే జలుబు, జ్వరం, ఒళ్ళు బాధలు ఇవన్నీ కూడా చాలా తేలిగ్గా నయం చేసుకోవచ్చు. ఫ్లూ జ్వరాల బారిన పడ్డప్పుడు జ్వరం, దగ్గు, గొంతు నొప్పితో పాటు కండరాల నొప్పులు, తలనొప్పి కూడా వేధిస్తూ ఉంటాయి. నీరసంగా ఉంటుంది. ఇలాంటప్పుడు వ్యాధి లక్షణాలు, వ్యక్తి ప్రవృత్తిని పరిగణలోకి తీసుకుని హోమియో ఔషధాలను ఎంపిక చేసుకోవాలి. ఫ్లూ జ్వరానికి ముందుగా జెల్సీమియం ఔషధాన్ని ఆలోచించాలి. జెల్సీమియం వ్యక్తుల్లో ముక్కు ఒరుసుకుపోయి ఉంటుంది, మగతగా ఉంటారు. వేకువజామున తుమ్ములు ఎక్కువగా వస్తూ ఉంటాయి. తల వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. జలుబు, జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు కూడా ఉండి సాయంత్రం వేళకు బాధల తీవ్రత పెరుగుతున్నప్పుడు రస్టాక్స్ను ఎంపిక చేసుకోవాలి. రస్టాక్స్ వ్యక్తులు బాధలకు తాళలేక అటూ ఇటూ మసలుతూ ఉంటారు. ఇదొక ప్రత్యేక లక్షణం. రోగి డల్గా, డ్రౌజీగా, మగతగా, తర్వాత డిజీగా, ఏది కళ్ళు తెరిస్తే కళ్ళు తిరుగుతున్నాయి అన్నట్టు, రెప్పలు వాలిపోతున్నాయి, నిస్త్రాణగా ఉన్నాడు,
ఉంటే ఇది ఫ్లూ కింద లెక్క పెట్టవచ్చు. సాధారణంగా ఫ్లూ వ్యాధి ABC వైరస్ల ద్వారా వస్తుంది. ఒక్కోసారి ఎపిడమిక్గా కూడా వస్తుంది. 1917-18లో వచ్చింది, 1957లో వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చనిపోయారు అప్పుడు. తర్వాత ఇటీవల మీకు స్వైన్ ఫ్లూ కూడా వచ్చింది, అంటే పందుల ద్వారా వ్యాపించేటువంటి ఫ్లూ. ఈ వ్యాధికి మొట్టమొదటిగా ఆలోచించదగిన వైద్యం జెల్సిమియం. తర్వాత గుర్తుపెట్టుకోదగింది రస్టాక్స్. రస్టాక్స్ రోగి రెస్ట్లెస్గా ఉంటాడు. తర్వాత చలి, పొడి దగ్గు, తర్వాత ఒళ్ళు దద్దుర్లు, తర్వాత పెదం మీద నీటి బొబ్బల్లాగా ఉంటాయి. కాబట్టి రెస్ట్లెస్గా ఉన్న రోగి ఈ లక్షణాలను కలుపుకొని మనం రస్టాక్స్ ఎంపిక చేసి వాడుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆలోచించదగినటువంటి ఔషధం బ్రయోనియా. బ్రయోనియా రోగికి పొడి దగ్గు ఉంటుంది, కుట్టు నొప్పి, ఇక్కడ అక్కడ నొప్పి అంటాడు, చెమటలు ఎక్కువ కనపడతాయి, ఎక్కువ నీళ్లు తాగుతుంటాడు. తర్వాత ఎప్పుడు వ్యాపారాన్ని గురించే మాట్లాడతారు ఈ వ్యక్తి బ్రయోనియా. తర్వాత ఆలోచించదగినటువంటి ఔషధం యుపటోరియం. యుపటోరియంలో విపరీతమైనటువంటి నొప్పులు, ఎముకలు విరిగెత్తున్నంత నొప్పి, అంత నొప్పిగా ఉండి తర్వాత ఉదయం 7-9 గంటల మధ్య చలి వస్తుంది, అసలు వాంతులు అవుతుంటాయి, చలి రాబోయే ముందు దాహం ఎక్కువ ఇస్తుంటుంది, చాలా నీళ్లు తాగుతుంటాడు. కాబట్టి ఈ బాధలన్నీ గుర్తించి యుపటోరియం పెర్ఫోలియేటం వాడుకోవచ్చు. రస్టాక్స్, బ్రయోనియా, యుపటోరియం. అన్నిటికంటే ముందుగా చెప్పుకోదగినది జెల్సిమియం. ఈ 4 ఔషధాలతో ఫ్లూ జ్వరాన్ని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇంట్లోనే ఈ మందులు వాడుకొని ఫ్లూ జ్వరాన్ని మనం నివారించుకోవచ్చు. బ్రయోనియా ఫ్లూ జ్వరానికి మరొక మంచి ఔషధం. జ్వరంతో పాటు ముక్కు పొడారిపోతున్నప్పుడు, తీవ్రమైన తలనొప్పిగా ఉంటున్నప్పుడు బ్రయోనియాను వాడుకోవాలి. బ్రయోనియా వ్యక్తులకు దగ్గినప్పుడు ఛాతీలో నొప్పిగా ఉంటుంది, ముక్కు నుంచి దుర్వాసనతో కూడిన స్రావాలు కారుతున్నప్పుడు, ఆరు బయటకు వస్తే బాధలు తగ్గుతున్నప్పుడు పల్సటిల్లాను ఎంపిక చేసుకోవాలి. జలుబు, జ్వరంతో పాటు కండరాలు, ఎముకల్లో తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు యుపటోరియం ఔషధం చక్కగా పనిచేస్తుంది. ఈ ఔషధాలన్నిటినీ ఉదయం, సాయంత్రం 30 పొటెన్సీలో పెద్దలు 6 మాత్రలు, పిల్లలు 3 మాత్రలు చొప్పున 2-3 వారాల పాటు వాడుకోవాలి.